ఈ సినిమా అనేది అసలు బజ్ అంటే ఈ సినిమాకి బజ్ తెచ్చిందే రమణ గోకుల గారు అండ్ మధుప్రియ వీళ్ళ వాయిస్తో గోదావరి గట్టు సాంగ్ని భాను మాస్టర్ ఒక లెవెల్కి తీసుకెళ్ళడం, ఆ సాంగ్ ప్రజల్లో వెళ్ళిపోవడం, అనిల్ రావిపూడి గారి స్ట్రాటజీ కూడా వర్కౌట్ అయింది ప్రమోషన్స్లో కూడా. ఎందుకంటే ఈ సినిమా ఇంత అసలు వెంకటేష్ గారి కెరీర్లోనే బ్లాక్ బస్టర్ అంటే 200 కోట్స్ దాటిన హీరోగా నిలబడింది. 100 కోట్లు అనేది చిరంజీవి గారు దాటారు 2 times. అవన్నీ పాన్ ఇండియా మూవీస్. ఒక వాల్టర్ ఎవిరేయ ఓన్లీ తెలుగు మూవీ, కానీ వెంకటేష్ గారిది ఈ సినిమా ఓన్లీ తెలుగు మూవీ, మన తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ కాబడింది. ఇంత అంటే RRR 6 days RRR రికార్డ్ బ్రేక్ చేసింది, తర్వాత అలా వైకుంఠపురం రికార్డ్ కూడా బ్రేక్ చేసింది. కాబట్టి రియల్ హిట్ ఈ సినిమా అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన వెంకటేష్ గారు అండ్ టీమ్ అండ్ వీళ్ళు ప్రమోషన్స్లో వీళ్ళు ఎంత ప్రమోషన్స్ పిచ్చి అంటే సంక్రాంతికి వచ్చిన హిట్ అయ్యి టాక్ అయ్యి 100 కోట్లు క్రాస్ దాచినా కూడా వాళ్ళు వెళ్ళి సుమా గారితో మళ్ళీ చిట్ చాట్ చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అనిల్ రావిపూడి టీమ్ కి. ఇప్పుడు డాకు మహారాజా కూడా సినిమా చాలా బాగుందని టాక్ కూడా వచ్చింది, కానీ డాకు మహారాజా రిలీజ్ అయ్యేంత వరకు సినిమా మీద బజ్ లేదు, ప్రమోషన్స్ లేవు. లాస్ట్ 2 days లో అది కూడా డైలాగ్ టైలర్ రిలీజ్ చేశారు బాబీ గారు. అదే ముందు నుంచి కొంచెం ప్రమోషన్స్ లో డాకు మహారాజా ఆ పాప గురించి చాలా హైలైట్ చేసింటే దీనికి కూడా ఫ్యామిలీస్ వచ్చిండేవి. ఇప్పుడు గేమ్ చేంజర్ అంటే ముందు నుంచి టైలర్ రిలీజ్ అయినా చేసిన ఖాళీ ఫ్యాన్స్ బడ్జ్ వల్ల వెళ్ళింది, కానీ ఫ్యామిలీలో ఇప్పటికీ గేమ్ చేంజర్ అనేది ఒకటి రిలీజ్ అయింది, ఫ్లాప్ అయింది, సినిమా బాగున్నా కూడా బాగాలేదంటున్నా టాక్ ఇంకా ఎవరికి వెళ్ళలే. కానీ ఫ్యాన్స్ వారి మధ్యలో అది నలిగిపోయింది పాపం. మరీ ఘోరంగా గేమ్ చేంజర్ సినిమా బస్ లో వేయడం జరిగింది, సిటీ కేబుల్లో వేయడం జరిగింది. అంటే నిజంగా ఈ ఫ్యాన్స్ వారిని ఆపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సంక్రాంతికి వస్తున్న విషయానికి వస్తే 20 ఏళ్ళు సినిమా చూడకుండా ఇంట్లోనే సీరియల్ చూస్తే వాళ్ళు కూడా ఈ సినిమా చూడడం జరిగింది. మా మదర్ని కూడా నేను 20 years తర్వాత తీసుకెళ్ళాను సినిమాకి. నిజంగా ఇలాంటి చాలా పెద్దవాళ్ళు అంతా సీరియల్స్కి ఎత్తుకుపోయిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి సంక్రాంతికి వస్తున్నాం చూస్తున్నారంటే ఫ్యామిలీ ఓరియంటెడ్. అది కాకుండా ఒక చుక్క బ్లడ్ లేదు సినిమాలో. ఫైట్ ఉన్నా కూడా అది కూడా కామెడీ ఫైట్, అంటే ఇద్దరు ఆడవాళ్ళ మధ్య వెళ్ళిపోయిన వెంకటేష్ గారు ఎలా ప్రెస్టేజ్ అయ్యి కొడతారు, అది కూడా ఉన్నంతలోనే నీట్ గానే చూపించారు. హీరోయిజం ఎలివేట్ చేయడానికి తప్ప. బాబు క్యారెక్టర్ అనిపించింది, ఒక బాబు అది బుడ్డోడు బుల్లిరాజు అంటే వాడి క్యారెక్టర్ ఓవర్ స్టార్ అయిపోయింది. వాడు నిజంగా వాడు కామెడీ అంటే ఎంత పండించాడంటే అసలు మొత్తం నవ్వి అసలు సినిమా ఎక్కడ బోర్ లేదండి. మనకు కావాల్సింది 2.5 hours మనకు రిలీఫ్ ఇచ్చే విధంగా సినిమా ఉండాలి. ఆ సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అరే ఎప్పుడెప్పుడు ఇంటర్వెల్ వస్తుంది కూడా, నేను పర్సనల్గా ఇన్ని సినిమాలు చూస్తే ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందిరా అని అనుకునేవాడిని, కానీ ఇంటర్వెల్ వచ్చేసిందా అప్పుడే అన్నట్టు విధంగా ఈ సినిమా ఉంది. అది కూడా సినిమా అయిపోతే కూడా జనాలు ఆ పాట ప్లే చేస్తున్నారు, గోదావరి గట్టు ప్లే చేస్తా వాళ్ళు షూటింగ్ కూడా చూసారంటే నిజంగా ఈ సినిమా అంత పిచ్చిగా ఆ పాటకి అంత పిచ్చిగా ఫ్యాన్స్ చెప్పారు జనాలు. ఎందుకంటే నేను స్వయంగా చూసిన భయ్య, థియేటర్లో సినిమా అయిపోతే ఎండుగానే అందరు వెళ్ళిపోతారు, కానీ అక్కడ ఆ గోదావరి గట్టు సాంగ్ వస్తుంటే వింటా కూర్చున్నారు చాలామంది. మొత్తం తెర క్లోజ్ అయ్యేదాకా కూర్చున్నారంటే నిజంగా ఆ పాటకి అంత ఫిదా అయిపోయారు. లేకపోతే వెంకటేష్ గారు మేనేజర్ ఏ పెద్ద హీరో అయినా ఇప్పుడు ఎలివేషన్స్ కోరుకుంటారు, వాళ్ళు యాక్షన్ చేయాలని కోరుకుంటారు. మీరు ఇంటర్వెల్ ముందర ఒక సీన్ ఉంటుంది, నరేష్ గారికి సెల్యూట్ కొడతారు వెంకటేష్ గారు. సెల్యూట్ కొడితే ఏ పెద్ద హీరో అయినా అలాంటి జోక్ తీసుకోరు. నడుం పట్టింది వెంకటేష్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పబ్లిక్ ని నవ్వించడానికి ఆయన తక్కువ చేసుకుంటారు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు అందరూ హీరోయిజం వచ్చేసింది రా సెల్యూట్ కొట్టాడు అంటే వెంకటేష్ గారి స్టామినా ఏంటో అని కనుక్కుంటారు, కానీ ఆయన నడుము పట్టేసింది అంటే అక్కడ కూడా కామెడీ జనరేట్ చేయడం అనేది నిజంగా వెంకటేష్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ సంక్రాంతికి వస్తున్న నిజంగా 300 crores కంపల్సరీ వసూలు చేస్తుందని నేను కోరుకుంటున్నాను.